కోపం మనిషిని అంధుణ్ణి చేస్తుంది. మన వివేకాన్ని, ఆలోచనా శక్తిని క్షీణింపజేస్తుంది. మన విచక్షణ జ్ఞానాన్ని నాశనం చేస్తుంది. కానీ మన అంతరాత్మ, మన అంతరంగం అద్దంలాగా తేటగా ఉంటాయి. కోపం వాటిని ఏమీ చెయ్యలేదు. నీ విషయంలో కూడా ఇదే జరిగింది. పరిస్థితులు నిన్ను కఠినంగా మార్చాయి. ఆ కారణంగా నువ్వు కేవలం నీ స్వార్థాన్ని చూసుకుంటున్నావు, పరుల కష్టాన్ని, బాధని చూడకుండా. కానీ నీ అంతరాత్మ అంతా చూస్తుందిగా, చూసి ఆక్రోశిస్తుంది. ఎప్పుడైతే మనసు రోదిస్తుందో, అంతరాత్మ దుఃఖిస్తుందో, అప్పుడు మనం ప్రశాంతంగా ఎలా నిద్రపోగలుగుతాం?